ఇంట్రొడక్షన్ అన్నమాట. చార్ధామ్ స్టార్ట్ చేస్తాడు మొదలు. ఫైనల్ గా అయితే మా చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయింది. సో మేము ఎట్లా మూవ్ అయ్యామంటే 2 members విశాఖపట్నం అండ్ 1 member కడప అండ్ 1 member గుజరాత్ నుంచి మూవ్ అయ్యి అందరం కలిపి ఢిల్లీలో అసెంబ్లీ అయ్యాం. అండ్ ఢిల్లీ టు మా ప్రయాణం అంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ఢిల్లీ టు హరిద్వార్ అండ్ హరిద్వార్ టు రిషికేష్. సో మేము రిషికేష్ అయితే గంగా హారతి తీసుకొని నైట్ స్టే చేసాము. సో మార్నింగ్ మూవ్ అయ్యాము అనమాట. కార్ బుక్ చేసుకున్నాం అన్నమాట. మేము 33,000 అయింది 9 daysకి. బట్ మేము 8 daysలో కంప్లీట్ చేస్తాము. ఎస్, బట్ కార్ బుక్ చేసుకునేటప్పుడు బార్గెన్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చెప్తారు 40,000 ఇంకా అబోవ్ చెప్తారు. బట్ మనం 30 స్టార్ట్ చేయండి, 30 to 35 ఎనఫ్ అనేది. అండ్ మేమైతే రిషికేష్ నుంచి అరౌండ్ 20 స్టార్ట్ చేసాం. 20 మార్నింగ్ స్టార్ట్ చేసాము. జానకి చెట్టు వెళ్ళిపోయాము అనమాట. అక్కడ రూమ్ తీసుకొని యమునోత్రి దర్శనం కంప్లీట్ చేస్తాము. ట్రావెలింగ్ కి మాకు 1 day పట్టింది అది జానకి చెట్టు వెళ్ళడానికి. సో మధ్యన ట్రాఫిక్స్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి అండ్ చెకింగ్స్ చాలా ఉన్నాయి, అందుకే మాకు 1 day పట్టింది. సో ఆఫ్టర్ యమునోత్రి మేము దర్శనం అయిపోయింది. బై వాక్ 7 km వచ్చాము. అండ్ తర్వాత గంగోత్రి కోసం ఉత్తరకాశీలో స్టే చేసాము. అరౌండ్ ఉత్తరకాశీలో మాకు అరౌండ్ 3,000 కి రూమ్ దొరికింది అనుకుంటా. ఫస్ట్ డే మాకు 2,000 అయింది, సెకండ్ డే 3,000 అయింది. జానకి చెట్టు దగ్గర అంటే యమునోత్రి వెళ్ళేటప్పుడు జానకి చెట్టు దగ్గర రూమ్ తీసుకుని 2,000లో తెలిపింది 5 members కి విత్ డ్రైవర్. అండ్ మనం ఉత్తరకాశీ వచ్చేటప్పుడు మాత్రం 3,000 అయ్యింది మాకు. అరౌండ్ 3,000. నెక్స్ట్ డే మార్నింగ్ మూవ్ అయిపోయాము మేము గంగోత్రి. ఆ రోజు కూడా గంగోత్రి దర్శనం బాగా మేము స్పెషల్ తీసుకున్నాం అనమాట. per head 500 టికెట్ అయింది. గంగోత్రి అయిపోయిన తర్వాత నైట్ మూవ్ అయిపోయాము. ఈవినింగ్ మూవ్ అయి మళ్ళీ ఉత్తరకాశీలోనే స్టే చేసాము కేదార్నాథ్ కోసం. అక్కడ హోమ్ స్టే ఉన్నాం. అక్కడ 2,000 అయింది, బాగానే ఉంది, చాలా బాగుంది. విత్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేట్స్. ఎందుకంటే మేము మాతోనే స్టార్ట్ చేశారంటే వాళ్ళు చెప్పడం అయితే అట్లనే చెప్పారు. నేనైతే నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను, హోటల్ లొకేషన్స్ మెన్షన్ చేస్తాను. ఉత్తరకాశీలో స్టే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము కేదార్నాథ్కి అయితే మూవ్ అయ్యాము. కేదార్నాథ్ 19 km కూడా మళ్ళీ రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్ తీసుకొని మరి మార్నింగ్ మూవ్ అయ్యాము మేము. మార్నింగ్ ఓన్లీ 19 km కి మాకు అరౌండ్ 1 day పట్టింది. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండే. నెక్స్ట్ అక్కడ రూమ్ చెక్అవుట్ చేసేసి మార్నింగ్ మూవ్ అయ్యాము. ఈవినింగ్ 5 కల్లా వాక్ అయితే స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము కేదార్నాథ్ 25 km అనమాట. అక్కడ నుంచి సీతాపూర్ నుంచి చేసాము, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనేసి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎట్లా అంటే కేదార్నాథ్ వచ్చేటప్పుడు మనకి సీతాపూర్ అండ్ ప్రయాగ్ సోన్ప్రయాగ్ నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి గౌరీకొండ దగ్గర 50 rupees per head. సో మేము అరౌండ్ 5 స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. మళ్ళీ మార్నింగ్ 5కి వెళ్ళాం కేదార్నాథ్ కొండపైకి. అరౌండ్ 4:30కి రీచ్ అయ్యాం. 4:30కి రీచ్ అయ్యి 2 hours పడుకున్నాము. మళ్ళీ ఫ్రెష్ అయ్యి 7:30కి 8కి అట్లా ఫ్రెష్ అయ్యి మొత్తం మళ్ళీ 8:30కి స్టార్ట్ చేసాము దర్శనానికి. అండ్ ఆల్సో ఇక్కడ పైన ఏంటంటే పైన చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. లైన్ చాలా పెద్ద ఉండే, ఆల్మోస్ట్ 10 hours అయింది. మేము మార్నింగ్ 8:30కి లైన్లో ఉంటే ఈవినింగ్ 6 కల్లా దర్శనం అయ్యింది. మేము అలాగ వచ్చేసి తినేసి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ కింద కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ 25 km దిగిపోయాము. 7:30కి మూవ్ అవుతే మార్నింగ్ 4:30కి అరౌండ్ మేము కింద దిగాం. 3:30కి కేదార్నాథ్ కింద కొండ కింద దిగిపోయాం మేము. అక్కడ స్టార్ట్ చేయడం 9 స్టార్ట్ చేసాం. 7:30కి సో నాట్ 7:30 ఐ థింక్ 7:30కి స్టార్ట్ చేసాము. 4 కల్లా రీచ్ అయిపోయాం కిందకి 8 hours. సో మా కేదార్నాథ్లో అసలు రెస్ట్ లేదనమాట. 12 hours జర్నీ, 12 hours ట్రెక్కింగ్, 10 hours దర్శనం అండ్ 8 hours కింద దిగాము. మరి కార్ తీసుకున్నాము. అక్కడి నుంచి మేము బద్రీనాథ్ మూవ్ అయిపోయాం అనమాట. సో బద్రీనాథ్ మేము ఎక్కడ స్టే చేసాము? బద్రీనాథ్ లో మేము జోషిమార్ట్ లో స్టే చేయలేదు. వచ్చాము, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అయిపోయాం. ఆ రోజు ఈవినింగ్ మూవ్ అయిపోయాం బద్రీనాథ్కి. సో దర్శనం చాలా పెద్ద లైన్ ఉండే, ఆల్మోస్ట్ 2 km ఉండే. బట్ మాకు దర్శనం 4 hours లో అయిపోయింది. ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. అక్కడ నుంచి కూడా మూవ్ అయిపోయాం మళ్ళీ ఎక్కడికి. అక్కడ నుంచి ఇంకా జోషిమార్ట్కి రూమ్కి వస్తే నైట్ రెస్ట్ తీసుకొని. యాక్చువల్లీ బద్రీనాథ్ లోనైతే మాకు దర్శనం చాలా బాగా అయింది కంపేర్ విత్ అదర్ 3 ధామ్స్. చాలా స్పీడ్గా అయిపోయింది. చాలా స్పీడ్ అయిందంటే కేదార్నాథ్ లో కూడా మాకు
అరౌండ్ నాకు తెలిసి కేదార్నాథ్లో 3 km 4 km వరకు లైన్ లైన్ ఉండం. బట్ అది మాత్రం మాకు రీచ్ అయ్యేసరికి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఒక 8 hours పట్టింది. బట్ బద్రీనాథ్ అట్లా కాదు, విత్ ఇన్ 2 hours మన దేవుడి దర్శనం అయిపోయింది. సో దర్శన్ మాకు బద్రీనాథ్ అయిపోయింది. మేము నైట్ జోషిమఠ్లో నైట్ స్టే చేసేసి మరి మార్నింగ్ మూవ్ అయిపోయాము హరిద్వార్కి. హరిద్వార్కి ఆల్మోస్ట్ 260 km అనమాట. 260 km ఆల్మోస్ట్ 14 hours అయ్యింది మాకు. మా మామూలు ఇంటికి వచ్చాము. అక్కడికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి తినేసి నైటే మళ్ళీ హైదరాబాద్కి ఢిల్లీకి అయితే వచ్చేసాము. ఢిల్లీకి వచ్చి మళ్ళీ రూమ్ తీసుకున్నాం, ఇదే రూమ్లో ఉన్నాము. సో మా ఊరైతే మిత్రులు అయితే వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ టికెట్ చేసుకున్నాం అనమాట, ట్రైన్కి వెళ్ళిపోయాడు. మా శుభం అండ్ మధు అయితే రేపు మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ఉంది. నాకు ఇప్పుడు ఈవినింగ్ 8:30 అలా ఉంది బస్సు. నేను కూడా మూవ్ అయిపోతాను. సో ఇది అనమాట మా ట్రిప్ అనమాట. సింపుల్ ఏం లేదు, అనుకుంటే ఈజీగా అయిపోతుంది చార్ధామ్. ఇప్పుడు నాకు చార్ధామ్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయి ఉండే, నాకని కాదు అందరికి ఇబ్బంది అయి ఉండే. బట్ మేము ఒకే ఫ్లోలో వెళ్ళిపోయాం. సో మంచిగా అయిపోయింది నాకు తెలిసి. బట్ మీరు కార్ బుక్ చేసుకుంటే చాలా బెటర్, వాళ్ళే మొత్తం సజెషన్ చేస్తారు, ఈజీ ఉంటుంది. నేనైతే కార్ నెంబర్స్ అంతా వాటి డిస్క్రిప్షన్లో మీకు. అండ్ ఆల్సో కారు అతను కూడా డ్రైవర్ లైక్ మనతోనే ఉంటాడు. సో అతనికి లైక్ మనలో ఒక మనిషిలాగా ట్రీట్ చేసుకుంటే బెస్ట్. మేము స్టే అండ్ ఫుడ్ అని చూసుకున్నాము. అది అయితే ఒక 3 to 4K అయింది. బట్ ఓకే, ఎందుకంటే వాళ్ళు మనకి మంచిగా అంటే మాకు కుర్రాడు ఆశీష్ అంటే 20 years ఉంటాయి. అది మాత్రం చాలా మంచిగా మాకు గైడ్ చేశాడు అండ్ చాలా పేషెన్స్ ఇంట్లో ట్రావెల్ చేశాడు. ఇక్కడ ఎలాగంటే ఘాట్ రోడ్ మొత్తం 200 kmకి అరౌండ్ నాకు తెలిసి 8 to 9 hours పడుతుంది జర్నీ. సో ఎందుకంటే మాకంతా ఏం ఇబ్బంది అవ్వలేదు. మధ్యన ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యింది అంతే, మధ్యన కార్ యాక్సిడెంట్, మాకు ఇంకోటి కార్ పంచర్ అయ్యింది. బట్ ట్రాఫిక్ అయితే హెవీ ఉండే. సో అంతే. మస్ట్ అండ్ షుడ్. అండ్ రిషికేష్ మాత్రం విజిట్ చేయండి. మేమైతే రిషికేష్ విజిట్ చేయాల్సింది, చాలా మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట. మేము చేయలేదు, నెక్స్ట్ టైం చూస్తాము. రిషికేష్ గంగాహారతి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ గంగా నదిలో మునగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పిన్ పాయింట్స్ ఏంటంటే ఏదైనా ఎక్కేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని ఎక్కండి, ఆవేశం వస్తుంది. అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, బట్ మీరు క్యారీ చేసుకోండి. ముసలి అయితే కొంచెం కష్టం అనమాట. మేము పైన చాలా మంది పేషెంట్స్ చూసాం అసలు. మన తెలుగులో చూసాము. మన తెలుగు ఒక ఆవిడ, తనకైతే వెంటిలేటర్ పైన పెట్టారు ఆక్సిజన్ తోనే. మేము ఇలా లైన్ లో ఉన్నాము. ఒక అబ్బాయి తెలియదు, జెంట్స్ తెలియదు, చనిపోయారు. వెళ్ళింది. బట్ మాకు అంటే ఏజ్ తెలియదు, యాంగ్ తెలియదు మాకు. బట్ అంతా క్లాత్ క్లోజ్ చేస్తారు, వైట్ క్లాత్ తో. NDRF వాళ్ళు తీసుకెళ్లారు. సింపుల్ చార్ధామ్ అనుకుంటే అయిపోతుంది, ఏముండదు. బట్ 1 month, I mean 15 days ముందు కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఈజీగా. బట్ ఎందుకంటే అనుకున్నంత ఈజీగా మేము ఆల్మోస్ట్ 70 km ట్రక్ చేసాము అండ్ 1000 kilometers కార్లో ట్రావెల్ చేసాము. సో మాకు అయితే రెస్ట్ లేకుండా మేము ట్రావెల్ చేసాం, ఎందుకంటే వేగంగా కంప్లీట్ చేసి వేగంగా లీవ్స్ అయిపోతాయి భయంతో. మాకు లీవ్స్ లేవన్నమాట. 8 days లో కంప్లీట్ చేసాము. 7 nights లో మాకు 3 nights అయితే నిద్ర లేదు అసలు. రెస్ట్ ఆఫ్ నైట్స్ అయితే మేము 5 to 4 hours పడుకున్నాం. 5 hours 4 hours అంతే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్తారో లైక్ యమునోత్రి, గంగోత్రి అండ్ కేదార్నాథ్ అండ్ మన బద్రీనాథ్, ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఎర్లీ మార్నింగ్ 4 to 6లో మీరు రిపోర్ట్ లైక్ మీరు అక్కడికి వెళ్ళారనుకో దర్శనం చాలా ఫ్రీగా అవుతుంది. సజెషన్ ఇదే, మీరు మార్నింగ్ కొంచెం 3కి 2:30కి లేచి దర్శనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంత తక్కువ జనాలు ఉంటారు. సో మేము ఎలా దర్శనం చేస్తాం, ఎలా ట్రెక్కింగ్ చేస్తాం, వ్యూస్ ఎలా ఉన్నాయని వీడియోస్ వస్తాయి.